హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈ వీడియోలో మనం చేసే చికెన్ కర్రీ చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, పరాటాలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చికెన్ కర్రీని తక్కువ టైంలో తక్కువ మసాలాలు వేసుకొని చాలా టేస్టీగా ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ వరకు చేరుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. కడాయి వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఇందులో 8 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. 4 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఎంత వీలైతే అంత సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చీలను ఈ విధంగా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలను వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయల యొక్క రంగు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకుందాము. పసుపు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 4 చిన్న సైజులో ఉన్న టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలని సాఫ్ట్గా అయ్యేంత వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నుంచి 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. టమాటాలు సాఫ్ట్గా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకుందాము. అదేవిధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1.5 కేజీ వరకు చికెన్ని యాడ్ చేసుకుందాము. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని కూడా వేసుకుందాము. నాన్ వెజ్ ఎప్పుడు చేసినా కూడా అందులో కారం కాస్త ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉప్పు కారం వేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉప్పు కారం చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలకు ఉప్పు కారం ఇలా పట్టేంత వరకు కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ముక్కలన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలాలన్నిటినీ యాడ్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ని వేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలాని కూడా వేసుకోవాలి. మసాలాలన్నింటినీ యాడ్ చేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో చేసుకొని మసాలా మొత్తం చికెన్ ముక్కలకు బాగా పట్టేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మసాలాలు వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా మొత్తం చికెన్ ముక్కలకు పట్టించాం కదండి. ఇప్పుడు మళ్ళీ మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోకి పెట్టుకున్నాక మూత పెట్టుకొని మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసేసి ముక్కలన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి చికెన్ ముక్కలన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని అలాగే సన్నగా తరిగిన పుదీనా ఆకుల్ని కూడా జల్లుకోవాలి. గరం మసాలా అలాగే పుదీనా ఆకుల్ని జల్లుకున్నాం కదండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక మూత పెట్టి మరో 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి.
అంతేనండి, 3 నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం స్పైసీ గుమగుమలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.